అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 3వ యూనిట్ ఉపవాచకంలోని తెలుగు వీరుడు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుంటున్నాం. వినండి. పాఠ్యాంశం పేరు తెలుగు వీరుడు. ఇదొక నవల. తెలుగు వీరుడు అనే నవలకి రచయిత ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. రచయిత ఎవరు? బిరుదురాజు రామరాజు గారు. ఇక మనం తెలుగు వీరుడు అనే కథలోకి వెళ్లే ముందు ఇక్కడున్న విషయాలన్నీ, ముఖ్యంగా కథలోని పాత్రల గురించి తెలుసుకోవాలి. ఈ కథ అనే కాదు, మీరు ఏ పాఠ్యాంశం తీసుకున్నా సరే ఆ కథలోని ముఖ్యమైన పాత్రల గురించి ముందుగా తెలుసుకుంటే కథ అనేది సులువుగా అర్థమవుతుంది. కాబట్టి తెలుగు వీరుడు అనే కథలోని ముఖ్య పాత్రలంతా కూడా వీరే. చూడండి. నిజాం ఉల్ ముల్క్, నిజాం అలీఖాన్, రాణి శంకరమ్మ, రామకృష్ణారెడ్డి, ప్రభాకరమాత్యుడు, రుద్రకుమారుడు, వీరరాజు, సదాశివుడు, పార్వతి, నాగిరెడ్డి, మిరాలం, అలీజా, సిద్ది అంబర్. వీరంతా కూడా తెలుగు వీరుడు కథలోని ముఖ్యమైన పాత్రలు. వేరే ఒకటో రెండో పాత్రలు మీకు కథ మధ్యలో రావచ్చు, కానీ ఇక్కడ కనిపిస్తున్నట్టు వీరంతా కూడా తెలుగు వీరుడు కథలోని ముఖ్యమైన పాత్రలు. గుర్తుంచుకోండి. మరి ఇంతమందిని గుర్తుంచుకోవటం కష్టం అని అనుకోకండి. మీకు గుర్తుండేలాగా నేను కథని చెప్తాను. ఎందుకంటే ఈ తెలుగు వీరుడు పాఠ్యాంశం నుండి ఎగ్జామ్ లో మీకు ఒక లాంగ్ క్వశ్చన్, 2 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి నేను ప్రతి పాత్ర గురించి కథని చక్కగా వివరిస్తాను. వినండి. మీరు కూడా ఈ కథలో ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడే మీకు కూడా చక్కగా అర్థమవుతుంది అసలు తెలుగు వీరుడు ఎవరు, వీరంతా ఎవరు అనే ఆలోచనతో వినండి. మీరు ఈరోజు మన చరిత్ర యొక్క తెలుగు వీరుడి కథని, ఒక నవల గురించి తెలుసుకుంటున్నారు అని అనుకోని వినండి. ఇక కథలోకి వెళ్ళి తెలుగు వీరుడు ఎవరో తెలుసుకుందాం. చూడండి. ముందుగా ఇక్కడ కనిపిస్తున్నట్టు వీరంతా కూడా తెలుగు వీరుడి కథలోని ముఖ్యమైన పాత్రలు. ముందుగా వీరి గురించి నేను చెప్తాను, తర్వాత మ్యాప్ రూపంలో కూడా చూపిస్తాను. చూడండి. మొదటగా నిజాం ఉల్ ముల్క్. ఇతనే హైదరాబాద్ యొక్క మొదటి నిజాం. హైదరాబాద్ నిజాం పరిపాలన ఈయనతోనే మొదలైంది. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఇతను 1948లో మరణించారు. తర్వాత నిజాం అలీఖాన్. నిజాం ఉల్ ముల్క్ తర్వాత ఇతనే హైదరాబాద్ ని పరిపాలించిన రెండవ నిజాం. మొదటి నిజాం నిజాం ఉల్ ముల్క్ అయితే రెండవ నిజాం నిజాం అలీఖాన్. ఎవరు? నిజాం అలీఖాన్. ఈ నిజాం అలీఖాన్ హైదరాబాద్ ను 42 ఏళ్లు పరిపాలించాడు. ఈ నిజాం అలీఖాన్ యొక్క కొడుకు పేరే అలీజా. ఎవరు? అలీజా. తర్వాత రాణి శంకరమ్మ. ఈమె ఆందోలు, మెదక్ సంస్థానానికి మహారాణి. ఈవిడ చిన్న వయస్సులోనే తన భర్త రాజా వెంకట నరసింహారెడ్డి చనిపోవటంతో మెదక్ సంస్థానాన్నంతా కూడా, ఇక రాజ్యాన్నంతా కూడా తానే బాధ్యత తీసుకుంటుంది. తర్వాత ప్రభాకరమాత్యుడు. ప్రభాకరుడు పాత దివాన్ అంటే పాత మంత్రిగా ఉండేవాడు. కానీ రాణి శంకరమ్మ ఇతన్ని మంత్రి పదవి నుంచి తీసేసి తన బంధువైన రామకృష్ణారెడ్డిని నియమిస్తుంది. ఎవరు? రాణి శంకరమ్మ ప్రభాకరమాత్యుణ్ణి మంత్రి పదవి నుంచి తీసేసి తన బంధువైన రామకృష్ణారెడ్డిని నియమిస్తుంది. ఈ ప్రభాకరుని కొడుకు పేరే రుద్రకుమారుడు. తర్వాత రామకృష్ణారెడ్డి. ఇతన్నే రాణి శంకరమ్మ మంత్రిగా నియమించింది. ప్రభాకరుణ్ణి తీసేసి ఇతన్ని కొత్త మంత్రిగా నియమించింది. కానీ రామకృష్ణారెడ్డి ఒక ద్రోహి. రాణినే చంపి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకునే ఒక ద్రోహి. ఈ రామకృష్ణారెడ్డి కొడుకు పేరే హిమవంతుడు. తర్వాత వీరరాజు. ఇతను రాజ్య సేనాధిపతి అంటే రాజ్యంలో ఉన్న సేనానికి అధిపతి. తర్వాత రుద్రకుమారుడు. రుద్రకుమారుడు ప్రభాకరుని కొడుకు. ఇక తర్వాత సదాశివుడు. సదాశివరెడ్డి. ఇతను రాణి యొక్క చెల్లెలి కొడుకు. రాణికి పిల్లలు లేని కారణంగా సదాశివుణ్ణి దత్తతగా తీసుకొని రాజ్యానికి రాజుని చేస్తుంది. సదాశివుడే తెలుగు వీరుడు. ఎవరు? తెలుగు వీరుడు సదాశివరెడ్డి. తర్వాత సిద్ది అంబర్. ఇతను అశ్వదళపతి అంటే రాజ్యంలో ఉన్న గుర్రాలకి నాయకుడు, అధిపతి. ఎవరు? సిద్ది అంబర్. ఇతను అశ్వదళపతి. తర్వాత నాగిరెడ్డి. ఈ నాగిరెడ్డి ఎవరు అంటే రామకృష్ణారెడ్డి యొక్క బంధువు. యువరాజుపై, రాణిపై దాడి, కుట్రలు చేయటానికి రాజ్యంలో సైనికుడిలా పనిచేస్తాడు. ఎవరు? నాగిరెడ్డి. ఈ నాగిరెడ్డిని రామకృష్ణారెడ్డే రాజ్యంలోకి పంపిస్తాడు. తర్వాత పార్వతి. పార్వతి ఎవరు అంటే యువరాజు సదాశివరెడ్డి భార్య. ఇక్కడి వరకు వీరెవరో అర్థమైంది కదా. ఇక వీరి గురించే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వినండి. మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావటానికి ఇలా చూపిస్తున్నాను. చూడండి. మెదక్ ఆందోళ్ సంస్థానానికి రాణి శంకరమ్మ.
ఈ రాజ్యానికంతా కూడా రాణి శంకరమ్మ. అయితే ఈ రాజ్యానికి పాత దివాన్ అంటే పాత మంత్రిగా ప్రభాకరమాత్యుడు ఉండేవాడు. చాలా మంచివాడు. కానీ రాణి ఇతన్ని తీసేసి కొత్త మంత్రిగా రామకృష్ణారెడ్డిని నియమించింది. మంచివాడైన ప్రభాకరమాత్యుణ్ణి తీసేసి కొత్త మంత్రిగా ఒక ద్రోహిని రామకృష్ణారెడ్డిని నియమించింది. పాత మంత్రి ప్రభాకరుని కొడుకు రుద్రకుమారుడు. ఈ రామకృష్ణారెడ్డి కొడుకు హిమవంతుడు. కొన్ని కారణాల వల్ల ప్రభాకరుడు చనిపోతాడు. రామకృష్ణారెడ్డి కుట్ర అనేది బయటపడుతుంది. దాంతో ఆ రాజ్యానికి ప్రభాకరుని కొడుకైన రుద్రకుమారుడు మంత్రి అవుతాడు. ఇక ఈ రాజ్యానికి యువరాజు తెలుగు వీరుడు రాణి శంకరమ్మ దత్తత పుత్రుడు సదాశివరెడ్డి. ఎవరు? సదాశివరెడ్డి. సదాశివుడి భార్యే పార్వతి. ఇక ఈ రాజ్యానికంతా సేనాధిపతి వీరరాజు. అశ్వదళపతి అంటే గుర్రాల అధిపతి సిద్ధి అంబర్. అర్థమైంది కదా. ఇక ఈ రాజ్యం మొత్తంలో కుట్రలు చేసేవారు ఇద్దరున్నారు. వారే రామకృష్ణారెడ్డి, వాడి బంధువు నాగిరెడ్డి. గుర్తుంచుకోండి, ఎవరైనా రాజ్యద్రోహులు ఉన్నారు అంటే వారే రామకృష్ణారెడ్డి, వాడి బంధువు నాగిరెడ్డి. వీరిద్దరే ఈ కథలో విలన్స్ గా చెప్పవచ్చు. ఇంకొక విలన్ కూడా ఉన్నాడు, మిరాలం. కాకపోతే ఈ వీడియో వరకైతే వీరిద్దరే రాజద్రోహులు. వారే రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డి. ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు గుర్తుంచుకోండి. ఇక కథలోకి వెళ్ళి వీరందరి గురించి తెలుసుకుందాం. మీకు ఒక సినిమా చూసినట్టుగానే ఉంటుంది. రాణి, మంత్రి, సేనాధిపతి, అశ్వదళపతి, యువరాజు భార్య, యుద్ధాలు, రాజద్రోహులుంటారు, కుట్రలు జరుగుతాయి. చివరికి ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోతారు. యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు. చివరికి ఎవరు గెలుస్తారు అనేది కథ అంతా కూడా ఒక సినిమా లాగే ఉంటుంది. నేను కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను, వినండి. కథ ఇక్కడి నుండి మొదలవుతుంది. చూడండి. ముందుగా ఆ కాలంలో రాజకీయ పరిస్థితులు, నిజాం రాజుల సామ్రాజ్య పరిపాలన, వీటి గురించి చెప్తున్నాను, వినండి. ఎందుకంటే తెలుగు వీరుడు కథ నిజాం పరిపాలన కాలంలోనే జరుగుతుంది. మీకు కూడా తెలుసు ఆ కాలంలో రాజకీయంగా ఎన్ని గొడవలు, యుద్ధాలు జరిగేవో. కాబట్టి ఈ కథకి బ్యాక్గ్రౌండ్ అయిన నిజాం పరిపాలన ఏంటంటే, ఒకప్పుడు ఓరుగల్లును ఆంధ్ర రాజులు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరు? ఆంధ్ర రాజులు పరిపాలించారు. వారి తర్వాత దక్షిణ భారతదేశంపై ముస్లింల దాడులు జరిగాయి. తర్వాత విజయనగర సామ్రాజ్యం, రెడ్డి రాజులు, పద్మనాయకులు, ఇలా వీరంతా కూడా కొంతకాలం పరిపాలన చేసి, అంటే మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసి మన సంస్కృతిని కాపాడారు. తర్వాత ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం బలపడింది. మీకు కూడా తెలిసే ఉంటారు. మొఘల్ చక్రవర్తులైన అక్బర్, బాబర్, షాజహాన్ వీరందరి సామ్రాజ్య పరిపాలన ఢిల్లీలో బలపడింది. అయితే మొఘల్ చక్రవర్తి ఢిల్లీలో ఉండేవాడు. ఎవరు? మొఘల్ సామ్రాజ్యానికి రాజు ఢిల్లీలో ఉండేవాడు. మరి దక్కన్ ప్రాంతాలని అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను చూసుకోవడానికి ఒక అధికారి కావాలి. ఆ అధికారినే సుబేదార్ అని అంటాం. అంటే ఒక గవర్నర్ లాగా. ఆ సుబేదారే నిజాం ఉల్ ముల్క్. ఈ నిజాం ఉల్ ముల్క్ మొదటగా మొఘల్ రాజు కింద పనిచేసిన సుబేదార్. అంటే ముందు ఢిల్లీని పరిపాలించిన మొఘల్ సామ్రాజ్యం కింద నిజాం ఉల్ ముల్క్ పనిచేసేవాడు. కానీ తర్వాత మొఘల్ సామ్రాజ్యం కూడా బలహీనపడిపోయింది. రాను బలహీన పడిపోయేసరికి నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రుడయ్యాడు. 1724లో స్వతంత్రంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు? నిజాం ఉల్ ముల్క్. హైదరాబాద్ ని రాజధానిగా చేసుకున్నాడు. ఇక హైదరాబాద్ ని పరిపాలించిన రాజు మొదటి నిజాం ఉల్ ముల్క్. నిజాం యొక్క రాజ్యం తపతీ నది నుండి తిరుచునాపల్లి వరకు ఉంది. ఇలా నిజాం ఉల్ ముల్క్ ఆధీనంలో నవాబులు, రాజులు, జమీందారులు ఉండేవారు. కానీ నిజాం ఒక రాజు అయినా కూడా మహారాష్ట్ర రాజులకి పన్నులు కట్టాల్సి వచ్చేది. అంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఎవరికి? మహారాష్ట్ర రాజులకి. అవే చౌద్, సర్దేశ్ ముఖి అంటే 25%, 10% ఇలా మహారాష్ట్ర రాజులకి పన్నులు కట్టాల్సి వచ్చేది. ఇక అట్లా నిజాం మహారాష్ట్ర రాజులకి పన్నులు కట్టనప్పుడల్లా యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల్లో కొన్నిసార్లు నిజాం ఓడిపోయేవాడు. ఇక చివరగా 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణించాడు, చనిపోయాడు. ఇక నిజాం చనిపోయాక రాజ్యంలో ఎవరు రాజవ్వాలి అనే గొడవలు, కలహాలు కుటుంబంలో మొదలయ్యాయి. అసలైన హైదరాబాద్ ని పరిపాలించే నిజామే మరణించాక ఇక ఎవరు రాజవ్వాలి అనే గొడవలు వారి కుటుంబంలో మొదలయ్యాయి. ఈ గొడవల్లోనే అంటే దొరికిందే సందన్నట్లు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు జోక్యం చేసుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న
వ్యక్తిని రాజుని చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు చెప్పినట్లు నడుచుకునే రాజు ఉండాలని, వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి లాభం వచ్చేలా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. కానీ చివరికి 1762లో నిజాం అలీ ఖాన్ రాజై 41 సంవత్సరాలు పాలించాడు. ఎవరు? నిజాం ఉల్ ముల్క్ చనిపోయినాక నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ ని పరిపాలించాడు. ఇక నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఆధీనంలో అనేక సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాల్లో మెదక్, ఆందోళ్ ప్రాంతాల్ని పరిపాలించిన ప్రముఖురాలు రాణి శంకరమ్మ. ఎవరు? రాణి శంకరమ్మ. అంటే నిజాం పెద్దరాజు. ఆయన ఆధీనంలో అనేక సంస్థానాలు ఉండేవి. చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి. ఆ సంస్థానాల్లో మెదక్, ఆందోళ్ ప్రాంతాలు వంటి రాజ్యాలకి రాణి శంకరమ్మ రాణిగా ఉండేది. అర్థమైంది కదా? ఇప్పటిదాకా నిజాం పరిపాలన సామ్రాజ్యం దాకా విన్నారు. ఇప్పుడు రాణి శంకరమ్మ గురించి వినండి. ఎవరు? రాణి శంకరమ్మ. మెదక్ జిల్లాలో పాపన్నపేట, ఆందోలు, కల్పగూరు ఈ ప్రాంతాలు కలిపి మెదక్ సంస్థానం ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని రెడ్డి వంశరాజులు పరిపాలించేవారు. ఎవరు? ఈ మెదక్ సంస్థానాన్నంతా కూడా రెడ్డి వంశరాజులు పరిపాలించేవారు. అయితే ఈ రెడ్డి వంశరాజులు మొదట్లో రైతు కుటుంబానికి చెందినవారు. అంటే సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. అయితే ఒక రైతు ఒక ఢిల్లీ చక్రవర్తికి ఏదో సహాయం, సేవ చేస్తాడు. ఆ చక్రవర్తి సంతోషించి కొన్ని ప్రాంతాలను పాలనగా ఇచ్చాడు. ఎవరికి? ఈ రైతు కుటుంబానికి. ఇక అక్కడి నుండి రాను రాను రెడ్డి వంశస్థులు ఎదిగి సామంత పాలకులుగా మారారు. మొదట్లో రైతులుగా ఉండి, తర్వాత భూస్వాములుగా, తర్వాత సామంతులుగా, రాజులుగా ఎదిగారు. ఈ రెడ్డి వంశ రాజుల్లోనే 12వ తరానికి చెందిన రాణి శంకరమ్మ. ఎవరు? రెడ్డి వంశంలో 12వ తరానికి చెందిన రాణి శంకరమ్మ. మెదక్ సంస్థానానికి రాణి శంకరమ్మ. శంకరమ్మ రాజా వెంకట నరసింహారెడ్డి గారి భార్య. శంకరమ్మ భర్త ఎవరు? రాజా వెంకట నరసింహారెడ్డి. చిన్నతనంలోనే శంకరమ్మ భర్త చనిపోవటంతో ఆమె విధవ అవుతుంది. ఇక రాజ్యాన్నంతా స్వయంగా తానే పరిపాలించింది. రాజ్యభారం అంతా కూడా ఆమె చేతిలోకి వచ్చింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత రాజ్యం ఖాళీ కాకుండా ఉండేందుకు ఆమెకు రాణిగా పట్టాభిషేకం చేశారు. ప్రజలంతా కూడా శంకరమ్మని మరో రుద్రమదేవిగా పిలిచేవారు. అంటే రుద్రమదేవి ఎంత ధైర్యవంతురాలు, ఎంతటి గొప్ప మహారాణి. అలాగే ప్రజలందరూ కూడా శంకరమ్మని రుద్రమదేవితో పోల్చేవారు. రాజ్య పరిపాలనలోనూ, యుద్ధంలోనూ, అస్త్రశస్త్ర విద్యల్లో ఎంతో ప్రావీణ్యం కలది రాణి శంకరమ్మ. శంకరమ్మ నిజాంకు మరియు మహారాష్ట్రకి యుద్ధాలలో నిజాంకు సహాయం చేసేది. అంటే నిజాంకి మరియు మహారాష్ట్రకి యుద్ధాలు జరిగేటప్పుడు శంకరమ్మ నిజాం రాజుకి సహాయం చేసేది. దాంతో నిజాం శంకరమ్మకు మేడ్చల్ వంటి ప్రాంతాలను బహుమతిగా ఇచ్చాడు. ఇక తర్వాత రాణి శంకరమ్మ పట్టాభిషేకం జరుగుతుంది. దాంతో పాత మంత్రిగా ఉన్న ప్రభాకరామాత్యుని తీసేసి శంకరమ్మ బంధువైన రామకృష్ణారెడ్డిని కొత్త దివాన్గా, అంటే కొత్త మంత్రిగా నియమించింది. దివాన్ అంటే రాజ్యంలోని మంత్రి, ముఖ్య అధికారని అర్థం. అంటే పాత మంత్రి ఎవరున్నారు? ప్రభాకరామాత్యుడు ఉన్నాడు. అతన్ని తీసేసి తన బంధువైన రామకృష్ణారెడ్డిని కొత్త మంత్రిగా నియమించింది. ఇలా ప్రభాకరుణ్ణి మంత్రి పదవి నుండి తీసేసి రామకృష్ణారెడ్డిని నియమించటం శంకరమ్మ చేసిన మొదటి పెద్ద తప్పు. ఎందుకంటే ప్రభాకరుడు అనుభవంలో, వయస్సులో పెద్దవాడు, తెలివైన వాడు, మంచివాడు. తనని మంత్రి పదవి నుండి తీసేసినా కూడా రాజ్యానికి ద్రోహం చేయలేదు, రాణికి హాని చేయలేదు. కానీ శంకరమ్మ తన బంధువైన రామకృష్ణారెడ్డిని నియమించింది. కానీ రామకృష్ణారెడ్డి ఒక ద్రోహి, రాజ్యానికి చెడు చేయాలని చూసేవాడు. రాణి శంకరమ్మనే చంపాలనుకునే వ్యక్తి రామకృష్ణారెడ్డి. అయితే ఒకరోజు రాణి శంకరమ్మ కాశీ యాత్రకు బయలుదేరింది. ఇదే మంచి అవకాశమని రామకృష్ణారెడ్డి అనుకున్నాడు. రాణిని ఎలాగైనా చంపాలని అనుకున్నాడు. అక్కడున్న గూఢాచారులతో కలిసి రామకృష్ణారెడ్డి రాణిపై విష ప్రయోగం చేయాలని పథకం వేస్తాడు. అంటే ప్లాన్ చేస్తాడు. ఈ కుట్రని, ఈ ప్లాన్ అంతా కూడా ప్రభాకరుడు, అంటే పాత మంత్రి ఉన్నాడు కదా, ఆ ప్రభాకరుడు తెలుసుకొని రాజ్యం నుండి సైనికులను పంపి రాణి శంకరమ్మను రక్షిస్తాడు. ప్రభాకరుని మనుషులు రాణిని కాపాడుతారు. కానీ రామకృష్ణారెడ్డి మాత్రం రాణి శంకరమ్మ గంగా నదిలో మునిగిపోయిందని, చనిపోయిందని
తప్పుడు వార్తలు పుట్టించి తన కుమారుడైన హిమవంతుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఎవరు? రామకృష్ణారెడ్డి. రాణి చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించి తన కొడుకైన హిమవంతుణ్ణి పట్టాభిషేకం చేస్తాడు. ఇక ఈ రామకృష్ణారెడ్డి కుట్ర గురించంతా రాణి తెలుసుకుంటుంది. ఇక రాణి శంకరమ్మ హైదరాబాద్ వెళ్లి నిజాంని కలిసి జరిగిన ద్రోహం మొత్తం వివరించింది. ఇలా నేను నియమించిన మంత్రి రామకృష్ణారెడ్డి నాకే ద్రోహం చేశాడు, నాపై విషప్రయోగం చేసి నన్నే చంపాలనుకున్నాడు. ప్రభాకరుడు అంటే నా పాత మంత్రి నన్ను కాపాడాడు, నేను చనిపోయాను అని చెప్పి తన కుమారుడైన హిమవంతునికి పట్టాభిషేకం చేశాడు అని రాణి నిజాంకి తనకి జరిగిన అన్యాయాన్నంతా చెప్పి న్యాయం చేయాలని కోరింది. దాంతో నిజాం తన సైన్యాన్ని పంపి రాణిని తిరిగి తన రాజ్యానికి పంపిస్తాడు. రాణి శంకరమ్మ రాజ్యం వస్తున్న విషయాన్ని రామకృష్ణారెడ్డి తెలుసుకొని కోపంతో ఒంటరిగా ఉన్న ప్రభాకరుణ్ణి కత్తితో పొడిచి చంపేస్తాడు. ఎవరు? రామకృష్ణారెడ్డి. అమ్మో, రాణికి నా కుట్ర అంతా తెలిసింది, నేను దొరికితే నన్ను చంపేస్తుంది అనే భయంతో అక్కడ ఉన్న పాత మంత్రి ప్రభాకరుణ్ణి కత్తితో పొడిచి తన కుమారుణ్ణి తీసుకొని పారిపోతాడు. ఇటు రామకృష్ణారెడ్డి ద్రోహం చేసి ప్రభాకరుణ్ణి చంపటం రాణికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే దీనికంత కారణం రాణి శంకరమ్మనే. ప్రభాకరమాత్యుణ్ణి మంత్రి పదవి నుంచి తొలగించి ఒక ద్రోహినైన రామకృష్ణారెడ్డిని నియమించటం వల్లే ఈ రోజు ప్రభాకరుడు చనిపోయాడు. నేనే పొరపాటు చేశాను అని, ద్రోహి అని తెలియక రామకృష్ణారెడ్డిని మంత్రి చేసి తప్పు చేశాను అని రాణి ఎంతో బాధపడింది. ప్రభాకరుని ఇంటికి వెళ్లి అతని శవంపై పడి ఏడ్చింది. ప్రభాకరుని భార్య కాళ్ళపై పడింది. నా తప్పుని క్షమించండి అని వేడుకుంది. తాను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని రాణి అనుకుంది. అందుకే ప్రభాకరుని కుమారుడైన రుద్రకుమారుణ్ణి పిలిచి మీ వంశపారపర్యంగా వస్తున్న మంత్రి పదవిని మీరే తీసుకోండి అని రుద్రకుమారుణ్ణి కోరింది. ఎందుకంటే ప్రభాకరుడు చనిపోవడానికి కారణం రాణి శంకరమ్మే కాబట్టి ప్రభాకరుని కొడుకైన రుద్రకుమారుణ్ణి మంత్రి బాధ్యత తీసుకోమంది. రుద్రకుమారుడు మొదట వెనుకడుగు వేసిన తర్వాత ఆలోచించి మంత్రి పదవిని బాధ్యతగా తీసుకున్నాడు. ఇక రుద్రకుమారుడు చాలా తెలివిగా రాజ్యాన్ని ముందుకు నడిపించాడు. రాజ్య పరిపాలనని చక్కగా చేశాడు. రాజ్యంలో మళ్ళీ శాంతి నెలకొల్పాడు. కానీ రోజులు గడిచే కొద్దీ రాణి శంకరమ్మ వయసు పెరుగుతుంది. తర్వాత రాజ్య బాధ్యత, రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు అని ఆలోచించింది. ఎందుకంటే రాణికి బిడ్డలు లేరు, భర్త చిన్న వయసులోనే చనిపోయాడు, రాజ్యానికి మగదిక్కు అనేది లేదు. మరి తర్వాత ఎవరు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని మంత్రి అయిన రుద్రకుమారునితో ఆలోచించింది. ఇక ఆ సమయంలోనే విజయదశమి ఉత్సవాలు జరిగాయి. దేవి నవరాత్రులు ముగిశాయి. విజయదశమి రోజు అంటే దసరా రోజు జమ్మి చెట్టు దగ్గర రాణి శంకరమ్మ ఒక సభ ఏర్పాటు చేసింది. బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకొని రాణి సింహాసనంపై కూర్చుంది. ఇక ఆ రాజ్యానికి సేనాధిపతి ఎవరు? వీరరాజు. వీరరాజు పంజాబ్ నుంచి తెచ్చిన పంచకళ్యాణి అనే గుర్రంపై పరిగెత్తుతూ ఆ సభలో ఇలా చెప్తున్నాడు. ఎవరు? ఆ రాజ్యానికి సేనాధిపతైన వీరరాజు పంజాబ్ నుంచి తెచ్చిన పంచకళ్యాణి అనే గుర్రంపై పరిగెత్తుతూ అందరికీ ఇలా చెప్తున్నాడు. ఈ గుర్రంపై వేగంగా వెళ్లి జమ్మి చెట్టుకు కట్టిన కంకణాన్ని చెట్టుకు ఏమాత్రం నష్టం కలగకుండా, చెట్టుకు ఏమాత్రం హాని చేయకుండా నరికితే 100 వరహాలు ఈ గుర్రం బహుమతిగా పొందుతారు అని వీరరాజు అక్కడున్న వారందరికీ ప్రకటించాడు. పోటీ యొక్క బహుమతి ఏంటి? 100 వరహాలు, అలాగే పంజాబ్ నుండి తెచ్చిన పంచకళ్యాణి అనే గుర్రం. ఆ గుర్రం మీద వెళ్లి జమ్మి చెట్టుకు కట్టిన కంకణాన్ని నరికి తీసుకురావాలి. ఇది పందెం. ఇక అక్కడి వారందరూ ఆ గుర్రం వేగం చూసి రాజకుమారులంతా భయపడ్డారు. అది చాలా వేగంగా ఉంది, గుర్రాన్ని అదుపు చేయటం కష్టమని ఎవరు ముందుకు రాలేదు. కానీ రాణి శంకరమ్మ వెనక నుంచి సన్నని మీసాలున్న 16 ఏళ్ల యువకుడు ముందుకు వచ్చాడు. ఆ బాలవీరుడు వెంటనే గుర్రంపై ఎక్కి కూర్చొని గాలిలో వేగంగా వెళ్లి ఆ జమ్మి చెట్టుకు ఉన్న కంకణాన్ని నరికేశాడు. చెట్టుకు ఏమాత్రం హాని కలగకుండా కంకణాన్ని నరికేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. రాణి ఆనందంతో ఆ బాలుణ్ణి కౌగిలించుకుంది. మంత్రి రుద్రకుమారుడు ఆ బాలుని ముఖంలో ఉన్న రాజు అయ్యే లక్షణాలు, ప్రతిభ అన్ని గమనించాడు. అప్పుడు
రాణి రుద్రకుమారుణ్ణి చూసి ఇలా అంటుంది, మంత్రి, ఈ బాలుడు మా చెల్లెలి కుమారుడు, పేరు సదాశివరెడ్డి అని పరిచయం చేసింది. సదాశివుడి ధైర్యం చూసి రాణి చాలా ఆనందించింది. ఇతడే భవిష్యత్తులో కాబోయే రాజు కావాలి అని రాణి నిర్ణయించుకుంది. సదాశివుణ్ణి దత్తత తీసుకోవాలని అనుకుంది. ఎవరు? రాణి తన చెల్లెలి కొడుకైన సదాశివరెడ్డిని దత్తత తీసుకుంది. ఇక మంత్రి రుద్రకుమారుడు కూడా సదాశివుడికి రాజు అయ్యే లక్షణాలున్నాయని రాణికి చెప్పాడు. సదాశివుడికి రాజనీతి, రాజ్య వివరాలు, పరిపాలన అన్ని చెప్పే బాధ్యతని మంత్రి రుద్రకుమారుడు తీసుకున్నాడు. ఇక రుద్రకుమారుడు బ్రాహ్మణుడై సదాశివుడికి ఆశీస్సులు ఇచ్చాడు. గురువై సదాశివుడికి అన్ని బోధించాడు. స్నేహితుడై అండగా ఉన్నాడు. అంటే మంత్రి రుద్రకుమారుడు సదాశివరెడ్డికి ఒక గురువుగా, స్నేహితుడిగా, మంత్రిగా అన్నిటినీ నేర్పించాడు. ఇలా మంత్రి రుద్రకుమారుడి బోధనల ప్రభావంతో సదాశివరెడ్డి మళ్ళీ దక్షిణ భారతదేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. ఇక మెదక్ సంస్థానానికి రాజు ఎవరయ్యారు? సదాశివరెడ్డి. రాణి శంకరమ్మ యొక్క దత్తత పుత్రుడు సదాశివరెడ్డి ఆ రాజ్యానికి యువరాజు అయ్యాడు. ఇక సదాశివరెడ్డి రాజయ్యాడు కదా. ఇదిలా ఉండగా పాత మంత్రి రామకృష్ణారెడ్డి కుట్ర చూడండి. పాత మంత్రి ద్రోహం చేశాడు కదా. రామకృష్ణారెడ్డి రాణిపై విషప్రయోగం చేసి ప్రభాకరుణ్ణి చంపి తన కొడుకుతో పారిపోయాడు కదా. కానీ రామకృష్ణుడికి మాత్రం రాణిపై, రాజ్యంపై పగ, కోపం అలాగే ఉన్నాయి. రాణి శంకరమ్మని అలాగే యువరాజు సదాశివుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇతని కుట్రకి అడ్డంగా ఉన్న వ్యక్తి మంత్రి రుద్రకుమారుడు. రుద్రకుమారుడు తెలివైన వ్యక్తి కాబట్టి ముందుగా రుద్రకుమారుని తొలగించి తర్వాత రాణిని, యువరాజుని చంపాలని రామకృష్ణారెడ్డి అనుకున్నాడు. ఇక రామకృష్ణారెడ్డి మారు వేషాల్లో తిరుగుతూ దొంగలతో కలిసి ఊళ్ళను దోచుకోవటం మొదలుపెట్టాడు. అంతఃపురంలోకి అంటే రాజ్యంలోకి, సైన్యంలో తన మనుషులను పెట్టాలని అనుకున్నాడు. అందుకోసమే తన బంధువైన బామ్మరిది కొడుకు నాగిరెడ్డిని రాజ్యంలోకి పంపించాడు. ఎవరిని? రామకృష్ణారెడ్డి మారువేషంలో తిరుగుతూ రాణి శంకరమ్మ రాజ్యంలోకి తన బంధువు కొడుకైన నాగిరెడ్డిని పంపిస్తాడు. అంటే ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు. నాగిరెడ్డి గుర్రపు స్వారీ, కత్తి సాములో నిపుణుడు. అంటే ఈ రెండు విద్యల్లో గొప్పవాడు నాగిరెడ్డి. ఇక నాగిరెడ్డిని రాణి అంతఃపుర భటుల అధికారిగా నియమించింది. ఇక్కడ మీకు నాగిరెడ్డి ఎవరో అర్థమైంది కదా. నాగిరెడ్డి ఎవరు? రామకృష్ణారెడ్డి యొక్క మనిషి. రామకృష్ణారెడ్డి తరపున కుట్ర చేయడానికి రాజ్యంలోకి వెళ్ళాడు. ఇక రాను రాను యువరాజు సదాశివుడు నాగిరెడ్డితో స్నేహం పెరిగింది. నాగిరెడ్డి, సదాశివుడు ఒకరినొకరు కాకయ్య అని పిలుచుకునేంత గాఢమైన స్నేహం పెరిగింది. అంటే కాక అంటే బాబాయ్, బంధువు, ప్రేమగా పిలుచుకునేవాడు. కానీ రుద్రకుమారునికి నాగిరెడ్డిపై ముందు నుంచే అనుమానంగా ఉండేది. అందుకే నాగిరెడ్డిపై రుద్రకుమారుడు ఎందుకైనా మంచిదని ఒక కన్నేసి ఉంచాడు. ఇటు సదాశివునికి జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాడు. ఎందుకంటే నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి మనిషి. అతను పంపిస్తే వచ్చాడు. రాజ్యంలో చేరి సదాశివునితో స్నేహం చేసుకున్నాడు. అంటే ఇదంతా కూడా ఏదో కుట్ర నడుస్తుంది. ఇక ఇటు రాజ్యంలో దొంగల దోపిడీలు పెరిగిపోయాయి. యువరాజు సదాశివుడు స్వయంగా వెళ్లి దొంగల పని చూద్దామని అనుకున్నాడు. కానీ రాణి శంకరమ్మ, ఇటు మంత్రి రుద్రకుమారుడు యువరాజు సదాశివుణ్ణి అడ్డుకున్నారు. రాజ్య సేనాధిపతైన వీరరాజుకి ఆ దొంగల పని అప్పజెప్పారు. ఎందుకు రాజుని అడ్డుకున్నారంటే యువరాజుకి ఏం కాకూడదని. అందుకే సేనాధిపతిని పంపించారు. సేనాధిపతి వీరరాజు సైన్యంతో వెళ్ళగానే దొంగలు పారిపోయారు. దోపిడీలు కూడా ఆగిపోయాయి. కానీ ఒక అమావాస్య అర్ధరాత్రి మంత్రి రుద్రకుమారుడు ఉద్యానవనంలో తిరుగుతున్నాడు. అప్పుడే భవన్ పై అంతస్తు కిటికీ నుంచి తలపాగా కట్టుకున్న ఒక వ్యక్తి తాడు ద్వారా కిందికి దిగాడు. రుద్రకుమారుడు అతన్ని చూస్తాడు. చూసి గమనించి అతను నాగిరెడ్డి అని గుర్తిస్తాడు. కింద ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొత్తం ఈ నాగిరెడ్డి, కిందో ఇద్దరు వ్యక్తులు, మొత్తం ఈ ముగ్గురు కలిసి గుసగుసలాడుతున్నారు. అయితే ఒక ఉత్తరాన్ని గుర్రంపై ఉన్న వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని నగరం వైపు వేగంగా వెళ్లిపోమ్మని వారు చెప్పారు. ఏదో ఒక పెద్ద కుట్రే జరుగుతుందని రుద్రకుమారుడు అనుకున్నాడు. ఇక వెంటనే అశ్వదళపతి అంటే గుర్రాల మీద యుద్ధం చేసే సైనిక అధికారైన సిద్ధి అంబర్ని రుద్రకుమారుడు వెంటబెట్టుకొని ఇద్దరూ కలిసి ఆ గుర్రంపై వెళ్లిన వాణ్ణి వెంబడించారు. ఎవరెవరు? రుద్రకుమారుడు అలాగే అశ్వదళపతి
సిద్ది అంబర్ వీరిద్దరూ కూడా ఆ ఉత్తరాన్ని పట్టుకొని గుర్రంపై వెళ్లే వ్యక్తిని వెంబడించారు. సుమారు 3 మైళ్ళ దూరం వెంబడించారు. కాని అతను అడవిలోనే మాయమైపోయాడు. అయినా రుద్రకుమారుడు నిరాశపడలేదు. ఇదేదో పెద్ద కుట్ర అని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఇక రాత్రి జరిగిన కుట్ర చూసిన తర్వాత రుద్రకుమారుడు వెంటనే అంతఃపురంలోకి వచ్చి యువరాజు సదాశివుడు సురక్షితంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే ఒక ఉపాయం చేశాడు. అదేంటంటే అంతఃపురంలో ఒక భటునికి చెప్పి రేపు తెల్లవారగానే యువరాజు సైన్యంతో సిద్ధంగా ఉండాలి అని భటుని ద్వారా చెప్పించి ఆ భటుడు రాణికి చెప్పగా రాణి ఆ విషయాన్ని సదాశివుడికి చెప్పింది. డైరెక్ట్ గా రుద్రకుమారుడే వెళ్లి యువరాజు క్షేమంగా ఉన్నాడో లేదో చూడొచ్చు. కానీ నాగిరెడ్డికి అనుమానం వస్తుంది. ఇక్కడ నాగిరెడ్డికి రుద్రకుమారుడు అలా డైరెక్ట్ గా వెళ్లి చెప్తే అనుమానం వస్తుందేమో అని రుద్రకుమారుడు ముందుగా భటునికి చెప్పి భటుడు యువరానికి చెప్తే ఇలా మరి పొద్దున్నే సైన్యాన్ని సిద్ధం చేసుకోండి, వేటకి వెళ్ళాలి అని ఇలా చెప్పించాడు. యువరాజు క్షేమంగా ఉన్నాడు అనే విషయాన్ని మంత్రి రుద్రకుమారుడు తెలుసుకొని సంతోషించాడు. ఇక మంత్రి రుద్రకుమారుడు సైన్యాధిపతి అయిన వీరరాజుకి అశ్వదళపతి అయిన సిద్ది అంబరికి నాగిరెడ్డి చేసిన కుట్ర గురించి వివరించాడు. ఇలా రాత్రి ఈ విధంగా కుట్ర జరిగిందని వారందరికీ వివరించి సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచాలి అని చెప్పాడు. ఇక తర్వాత రోజు రాణి రుద్రకుమారుడి కళ్ళు చూసి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైందని అడిగింది. కానీ రుద్రకుమారుడు మాత్రం అసలు రాణికి జరిగిన కుట్ర గురించి చెప్పకుండా రాత్రంతా పార్వతీ కళ్యాణం అనే నాటకం రాస్తూ నిద్రపోలేదని అబద్ధం చెప్పాడు. ఎందుకు? నాగిరెడ్డి కుట్ర బయటపడొద్దని. తర్వాత రాణి మధ్యాహ్నం వేటకు వెళ్దామని చెప్పింది. అప్పుడు రుద్రకుమారుడు వేట మంచిది కాదు అని చెప్పటంతో అక్కడ ఉన్న నాగిరెడ్డి ముఖం మారింది. అంటే మంత్రి రుద్రకుమారుడికి నాగిరెడ్డి కుట్ర చేస్తున్నాడని ముందే తెలుసు, కానీ బయటకి తెలియనట్లు నటించాడు. నాగిరెడ్డి మాత్రం వేటకి ఏర్పాట్లు చేయమన్నాడు. వేటకి వెళ్దామని రాణితో అన్నాడు. కానీ మంత్రి రుద్రకుమారుడు మాత్రం నాగిరెడ్డి కుట్ర తెలిసి రహస్యంగా రక్షణ ఏర్పాట్లు చేశాడు. ఏంటి? రుద్రకుమారునికి నాగిరెడ్డి యొక్క కుట్ర తెలిసింది, అర్థమైపోయింది. వేటకి బయలుదేరదాము అన్నప్పుడే వీడేదో కుట్ర చేస్తున్నాడు అని అర్థమయ్యి ఈ విధంగా రక్షణ ఏర్పాట్లు చేశాడు. 100 మంది గుర్రాల మీద ఉన్న సైనికులను అడవిలో దాచాడు. తర్వాత వీరరాజును 100 మంది మహాయోధులతో మారువేషంలో వెనక నుంచి పంపించాడు. అలాగే మహారాజుకు రహస్యంగా ఇలా చెప్పాడు. మహారాజా, శరీరం మొత్తం ఇనుప కవచం ధరించు. అంటే శరీరానికి రక్షణగా ఇనుప కవచం ధరించు. తలకు శిరాస్త్రం పెట్టుకో అని చెప్పాడు. అంటే తలకి రక్షణ కవచం, అలాగే శరీరానికి రక్షణ కవచం ధరించు. ఎందుకంటే ఇక్కడ నాగిరెడ్డి కుట్ర ముందుగానే రుద్రకుమారునికి తెలిసి జాగ్రత్త పడి గుర్రాలపై 100 మంది సైనికులను అడవిలో దాచాడు. మారువేషంలో మహాయోధులను, ఇక యువరాజుకి రక్షణ కవచాలను, ఇలా జాగ్రత్తలు చెప్పాడు. ఇక యువరాజు రక్షణ కవచాలు ధరించాడు. నాగిరెడ్డి తన 10 మంది భటులతో వచ్చాడు. అడవికి అందరూ వెళ్లారు. ఇక నాగిరెడ్డి తన కుట్రను మొదలు పెట్టాడు. 8 మంది భటులను మొదటగా ముందుకు పంపించాడు. అక్కడ ఉన్న జంతువులను భయపెట్టి యువరాజు వైపు పరిగెత్తేలా చేశాడు. ఎవరు? నాగిరెడ్డి. నిజంగానే అడవిలో ఉన్న పందులు, జింకలు అన్ని భయంతో పరిగెత్తాయి. యువరాజు కూడా ఎంతో ఉత్సాహంతో ఆ పందుల గుంపు వెనక పరిగెత్తాడు. నాగిరెడ్డి ఇంకో 2 భటులు యువరాజు ఎటు వెళ్తున్నాడో అటు అనుసరించారు. యువరాజు ఆ పందిని వెంబడిస్తూ కొంత దూరం వెళ్ళాడు. ఆ వరాహం అంటే ఆ పంది గుట్ట మీద ఉన్న రాళ్ల మధ్యలో దూరింది. రాజు దానిని వెతుకుతున్నాడు. ఇదే సమయమని నాగిరెడ్డి అవకాశంగా తీసుకున్నాడు. ఇదే కదా నాగిరెడ్డి కోరుకుంది, యువరాజు ఒంటరిగా దొరకాలని. అలాగే యువరాజు ఒంటరిగా దొరికాడు. ఇక నాగిరెడ్డి 2 భటులతో వచ్చి ఒక్కసారిగా యువరాజుపై కత్తితో దాడి చేశాడు. యువరాజు కూడా కోపంతో తిరగబడి దాడి చేశాడు. నాగిరెడ్డి యొక్క కత్తి రాజు తలపై పడగా రాజు యొక్క శిరాస్త్రం అంటే తలకి ఉండే రక్షణ కవచం వల్ల ఆ కత్తి విరిగిపోయింది. కానీ యువరాజు సదాశివుడు మాత్రం ఒక్క వేటుతో అంటే ఒకే దెబ్బతో నాగిరెడ్డి ఎడమ చేయిని నరికేశాడు. మరో భటుడు వెనక నుంచి వచ్చి బల్లెంతో యువరాజు కుడికాలి పిక్కలో పొడిచాడు. ఇక యువరాజు కింద పడిపోయాడు. తలకి గాయమై రక్తం చిమ్మింది. నాగిరెడ్డి చేయి ఒకటి నరికేసినా కూడా ఒంటి చేత్తో బల్లెంతో వచ్చి యువరాజు పక్కలో పొడిచాడు. కానీ రాజు యొక్క రక్షణ కవచాల వల్ల నాగిరెడ్డి కత్తి
విరిగిపోయింది. ఈ పోరాటాన్నంతా కూడా అంటే ఈ యుద్ధాన్నంతా కూడా నాగిరెడ్డి సదాశివుడి యుద్ధాన్నంతా కూడా దగ్గరలో ఉన్న గడ్డి కోసం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న ఒక 16 ఏళ్ల కాపు పిల్ల చూసింది. ఆమె పేరే పార్వతి. ఏంటి, నాగిరెడ్డి సదాశివుడిపై దాడి చేయటం, సదాశివుడు గాయపడి కింద పడిపోవటం, ఇదంతా కూడా దగ్గరలో గడ్డి కోసం వచ్చిన ఒక 16 ఏళ్ల కాపు పిల్ల చూసింది. ఆమె పేరే పార్వతి. ఇక్కడి వరకు మీకు కథ అనేది అర్థమైంది కదా. ఇక తరువాత వీడియోలో పార్వతి యువరాజు సదాశివుడికి ఏ విధంగా సహాయం చేసింది, యువరాజుని ఎలా కాపాడింది వంటి మిగతా విషయాలన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు నిజాం పరిపాలన, రాణి శంకరమ్మ గురించి, రామకృష్ణారెడ్డి కుట్ర గురించి, రుద్రకుమారుణ్ణి మంత్రిగా నియమించటం, సదాశివుణ్ణి దత్తత తీసుకోవటం, చివరికి నాగిరెడ్డి కుట్ర, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.